ప్రేక్షకులకు నమస్కారం. 2024 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే 2024 సంవత్సరం ఈ సంవత్సరానికి సస్యాధిపతి, నీరసాధిపతి, రాజు 3 పదవులు అలంకరించుకున్నటువంటి కుజుడు ఈ సంవత్సరానికి రాలేదు. అంటే మంగళవారం ఉగాది పండుగ రావడం, ఈ సంవత్సరానికి కుజుడు రాజు అవటం. 9 ఆధిపత్యాల్లో 7 ఆధిపత్యాలు పాపగ్రహాలకు రావడం, 2 ఆధిపత్యాలు మాత్రమే శుభగ్రహాలకు రావడం. ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యలు అత్యధికంగా వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ సంబంధితమైనటువంటి పథకాలు సాధించడం కోసం అనేక యుద్ధాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దేశంలో కుజుడు రాజవటం వల్ల అగ్ని సంబంధితమైనటువంటి అగ్ని ప్రమాదాలు కానీ, వాహన ప్రమాదాలు కానీ, రైళ్లు సంబంధించినటువంటి ప్రమాదాలు కానీ ఈ సంవత్సరం చూడవలసిన పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ సంవత్సరంలో సగటు వర్షం ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరిగేటువంటి అవకాశం. 2024 జూన్ మాసంలో కర్కాటక రాశిలోకి కుజస్తంభన జరగడం వల్ల దేశాలలో కొంత అరిష్టాలు కానివ్వండి, మాజీ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, వాటి అనారోగ్య సమస్యలు, అరిష్టాలు, పదవీ భంగాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక దేశమాన కుజగురుడు యొక్క కలయిక, ఈ కుజస్తంభన అగ్ని ప్రమాదాలు, భూకంపాలు లాంటి సమస్యలు రాకుండా దేశం సుభిక్షంగా ఉండటం కోసం ఇక 2024 సంవత్సరం ప్రతి ఒక్కరూ ప్రతి గృహంలో దైవిక పరమైనటువంటి పూజా కార్యక్రమాలు, ఎవరికి నచ్చినటువంటి దైవిక దేవుడి యొక్క పూజా కార్యక్రమాన్ని చేసుకోవటం. సర్వే జన సుఖినో భవంతు, సమస్తమైనటువంటి దేశమంతా సుభిక్షంగా ఉండాలి, సమస్త ప్రజలు, రాజ్యం, రాజులు క్షేమంగా ఉండాలని మనందరం కూడా చేయటం అనేది అత్యంత అవసరమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరంలో 7 పాపగ్రహాల యొక్క ఆధిపత్యాల వల్ల శనికి సంబంధించిన పంటలు, మిర్చి కానీ, పత్తి కానీ, మిరప కానీ, ఇటువంటి పంటలకే ఎక్కువ గిరాకీ పెరుగుతుంది. మరి సగటు వర్షం కురవటం, లోతట్టు ప్రాంతాల వారికి నీరు బావుగా అందటం, నీటి ఎద్దడి కాస్త పెరిగేటువంటి అవకాశం, ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం, దేశం మీద దండయాత్రలు, యుద్ధ ప్రాతిపదికలు, యుద్ధ సంబంధితమైన వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ కుజుడు రాజవటం వల్ల లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి లీగల్ సమస్యలు, లిటిగేషన్ వ్యవహారాలు, సమాజంలో కొంత చీటింగ్ కానీ, అవమానాలు కానీ, అనిశ్చిత వాతావరణం పెరగకుండా దేశంలో దైవిక సంబంధితమైనటువంటి బలాలు చేకూర్చేటువంటి శుభగ్రహాలైనటువంటి బృహస్పతి, శుక్రుడు, ఇటువంటి గురుబలం పెరిగేటువంటి పరిహారాల్లో ఆలయాల్ని పునరుద్ధరించడం, ఆలయ సంబంధితమైనటువంటి అర్చనలు, జీర్ణోద్ధరణమైనటువంటి ఆలయాల్ని ఉద్ధరించడం, చక్కగా ఆలయాల్లో మంచి పూజా కార్యక్రమాలు, గ్రామ సుభిక్షత కోసం గ్రామాలను రక్షించేటువంటి ఆలయాలు కానీ, గ్రామ దేవతలను పూజించడం కానీ 2024 అత్యంత శుభప్రదం. వాహన ప్రమాదాలు కానీ, అగ్ని సంబంధితమైన వ్యాపకమైనటువంటి ఇబ్బందులు కానీ అధిగమించి ఈ సంవత్సరం మనం విజయాలు సాధించుకోవాలి. ఇక ఈ సంవత్సరంలో పత్తి, పొగాకు లాంటి వ్యాపారాలు కానీ చాలా సానుకూలంగా ఉంటాయి. ఎర్రటి నేలలు విశేషంగా పండుతాయి. కందులు, గోధుమలు, మరి ఇటువంటి వ్యవసాయ సంబంధితమైనటువంటి ధాన్యాలు, అపర ధాన్యాలకు మంచి గిరాకీ పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 4 విషయాలు పంటలు పండిస్తాయి, ఫలిస్తాయి. వర్షాలు సగటు చాలా సానుకూలంగా ఉంది. ఇక పాడి పరిశ్రమలకు చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక నీటికి సంబంధించినటువంటి కష్టాలు, నీటి ఇబ్బందులు కలగకుండా మనం వర్షాలు అత్యధికంగా కురవడం కోసం
వర్ష సంబంధితమైనటువంటి వర్షాలు కురిసినప్పుడు వాటిని కాపాడుకోవటం, నీటిని జాగ్రత్తగా మనం వాడుకోవటం లాంటి చక్కగా చేసి 2024 సంవత్సరం క్షేత్ర సంబంధితమైన రాజకీయ రాజ్యాంగ సంబంధితమైనటువంటి అరిష్టాలను అధిగమించి లోక శ్రేయస్సు కోసం, రాష్ట్ర సుభిక్షం కోసం, గ్రామ సుభిక్షం కోసం, ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండటం కోసం ఆ భగవంతుడు మనం కోరుకుంటూ ఈ సంవత్సరం సర్వత్ర శుభప్రదమైన ఫలితాలు కలగాలని, ఊహించినటువంటి సమస్యలను అధిగమించి శ్రీ క్రోధినామ సంవత్సరం సర్వత్ర విజయాలు చేకూర్చి పాపగ్రహాల యొక్క క్రోధమంతా కూడా శుభగ్రహాల యొక్క బలం చేత అధిగమించి మానవుడు ధర్మం, సనాతనమైన ధర్మాన్ని కాపాడుతూ దేశ సుభిక్షత కలగాలని ఆ భగవంతుడు మనం కోరుకుందాం. ప్రతి ఒక్కరూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో భగవన్నామ స్మరణ చేయండి. భగవంతుడి యొక్క ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు.